మనం తింటున్న ప్రోటీన్ విషయంలో సరైన అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి. అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో అలా కాదు. న్యూట్రిషనిస్టులు ఉంటారు. పర్ఫెక్ట్‌గా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళేమో ఫాలో అయిపోతూ ఉంటారు. చూసారు గదా! మనతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు. అందంగా అని ఎందుకంటున్నానంటే, ప్రోటీన్ కేవలం ఏదో బాడీ బిల్డింగ్‌కి, కండరాల నిర్మాణానికి అనుకుంటారండి చాలామంది. మన జుట్టు, మన స్కిన్, మన లోపల అవయవాలు, మన గోళ్ళు ఇవన్నీ కూడా ప్రోటీన్ అండి. ప్రోటీన్‌తోనే సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఎంత మంచి ప్రోటీన్ తీసుకుంటే అంత మంచి జరుగుతోందిక్కడ. కానీ మనకు తెలియక మన ఇండియన్ స్టైల్ ఏంటంటే విపరీతమైన కార్బోహైడ్రేట్స్. ఈ మధ్య అయితే ఇక జంక్ ఫుడ్. అసలు ఏమాత్రం ఫైబర్ లేని జంక్ ఫుడ్ తీసేసుకొని ప్రోటీన్నేమో చాలా 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 తగ్గించేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా! చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకే కదా ప్రోటీను అనుకుంటారు. చాలామంది చెప్పాను కదా ఇందాకడ గట్టిగా జిమ్ములు చేసే వాళ్ళకే కదా ప్రోటీన్ అనుకుంటారు. కాదండి. ప్రోటీన్ అనేది శరీరంలో చాలా చాలా అత్యవసర భాగం. మన తిండిలో అది లేదండి. అదే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను. చికెన్‌లు, మటన్‌లు ఎక్కువ తీసుకోనండి. చికెన్ మహా అయితే వారంలో ఒక పూట. కానీ డైలీ ప్రోటీన్ ఎలా ఉంటుందో తెలుసా? మంచి రాజ్మా. రాజ్మా అంటే తెలుసు కదండీ! నాటు రాజ్మా. ఎక్కడో ఒరిస్సా ఫారెస్ట్ నుంచి తెప్పించుకుంటాను. ఎందుకంటే ఏ మాత్రం మందులుండవు. ఏ మాత్రం గూడా అసలు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, యూరియా, డీఏపీ లేకుండా పండిస్తారు. ప్లస్ నాటు గదండీ! అలాగే బొబ్బర్లు. ఇంకా వాళ్ళు మినువులు, పెసలు అవి గూడా పండిస్తారు. అంటే మన రేటుకే మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో మీలో చాలామంది. నాకు ఉపయోగపడినవి మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే తప్పించి వేరే ఉద్దేశం ఏం కాదండి. అక్కడి నుంచి తెప్పించుకుంటాను. అంటే డైలీ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగు ఆ గుప్పెడు రాజ్మా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూట జావ పెట్టుకుంటాం కదండీ! ఏది చెప్పాను కదా! అవి కూడా అక్కడి నుంచే. ఏవి ఆ సజ్జలు, ఆ జొన్నలు, ఆ రాగులు పొద్దున్నే నానబెట్టి కాస్త మిక్సీలో వేసేసి మంచి సూప్ తయారు చేసి ఆ సూప్‌తో మళ్ళీ బొబ్బర్లు ఇలాంటివి. అంటే నా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పర్ఫెక్ట్‌గా అందుతుందండి. కానీ మనలో చాలామందికి అందట్లేదు. అసలు ఈ ప్రోటీన్ గొడవేంటి? ఎలా చూసుకోవాలి? ఏంటి అంటారు కదా! ఆ విషయం చెప్దామని ఇగో ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి. యావరేజ్‌గా చెప్తున్నా. మన బరువుకి సమానమైన మన కిలోకి 1 గ్రామ్ చొప్పున తీసుకోమంటున్నారండి. ఖచ్చితంగా ఉండాల్సింది. ఇది గుర్తుంచుకోండి. అంటే 50 కిలోలు బరువు ఉన్నారనుకోండి, ఇంకేం ఆలోచించొద్దు. 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోండి. ఖచ్చితంగా 40-50 గ్రాముల మధ్య అయితే తీసుకోండి. అంటే 0.8 నుంచి 1 గ్రామ్ పర్ కిలో అంటున్నారు కాబట్టి. అలాగే జిమ్‌కి గట్రా ఎళ్ళేవాళ్ళు ఉంటారు కదండీ! మరి కండరాల పెరుగుదల ఉండాలి. ఎక్కువ అరుగుదల కూడా ఉంటది కదా! సో, మీరు 1.5-1.6 ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా చాలా బెస్ట్ అంటున్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారేమో. పిల్లలు 1.2 గ్రామ్స్ తీసుకోవచ్చు. 1.3 గ్రామ్స్ దాకా. ఏది పిల్లలంటే 16, 17, 18 సంవత్సరాల దాకా కూడా ఇది కంటిన్యూ చేయొచ్చండి. అంటే ఈ ప్రోటీన్ బ్యాలెన్స్‌ని కంటిన్యూ చేయొచ్చు. ఇక మిగిలిన వాళ్ళు యుక్త వయసులో ఇందాక చెప్పాను కదండీ! జిమ్‌కెళ్ళే వాళ్ళైతే 1.2, 1.3, 1.5 దాకా తీసుకోండి. పెద్ద వయసొచ్చాక ఇది ఇంపార్టెంట్ అండి. వీళ్ళు మళ్ళీ ప్రోటీన్ తీసుకోవాలి. ఎందుకు? కండరాల క్షీణత ఉంటుంది. ఎప్పటి నుంచి? 30, 35 నుంచి కండరాల క్షీణత స్టార్ట్ అయిపోతుంది కదండీ బాడీలో. అప్పుడు ప్రోటీన్ అనేది తీసుకుంటే ఈ కండరాల క్షీణత లేకుండా బ్రహ్మాండంగా ఇది మనల్ని కాపాడుతుంది. సో, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కండరాలే కాదు, జుట్టు బావుండాలి, చర్మం బావుండాలి, గోళ్ళు బావుండాలి, ఇవన్నీ బావుండాలి అంటే ప్రోటీన్ పూర్తిగా తీసుకోండి. అంటే మంచి విషయాలు, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన మంచి విషయాలు ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే, చిన్న చిన్న మార్పులు జీవితంలోకి మనం తెచ్చుకోగలిగితే మన జీవితాలు చాలా అద్భుతంగా మారిపోతాయండి. మారిపోతాయి. ఒకరోజు మారదు. కానీ వారంలో, నెలలో మీకు ఆ ఎఫెక్టు కనపడుతూ ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో, మరి ఏ వయసు వాళ్ళు ఎంత తీసుకోవాలి అనేది చెప్పేసాను. మిగిలిన వాళ్ళు కూడా చూడండి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. గర్భిణులు, పాలిచ్చే పిల్లలు తల్లులు ఉన్నారు కదండీ! వీళ్ళు కాస్త ఎక్కువ తీసుకోండి అనే చెప్తున్నారండి. అంటే గర్భిణులు, పాలిచ్చే పిల్లలు సపోజ్ మనం 50 కిలోల వాళ్ళం 50 గ్రాములు తీసుకుంటే వాళ్ళు 70-80 గ్రాములు తీసుకోవటం మంచిది. అంటే ఒక 30% ఎక్కువ ప్రోటీన్. ఎందుకు? మరి తనతో పాటు ఆ పిల్లాడికి కూడా ప్రోటీన్ అవసరం. మరి పాలిచ్చేటప్పుడు పిల్లకి పాలు పడాలి కదండీ పిల్లాడికి. ఈ విషయం అన్నట్టు. సో, ఇది మరి బరువు ప్రకారం మన బరువులో 0.8 నుంచి 1 గ్రామ్ పర్ తీసేసుకుంటే ఇంక ఏం పలకలేదు హాయిగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం ఉందండి. ఏది మంచి ప్రోటీన్, ఏది కాదు. ఇదో సమస్య ఉంది. గుడ్డు మంచి ప్రోటీన్. చికెన్ అంటే నాటు చికెన్ అయితే బెస్ట్. మరి అది దొరకట్లేదు కాబట్టి మరి కాస్త ఇంజెక్షన్స్ వగైరా మేతలో తేడాలున్నాయి కాబట్టి అది ఆలోచించుకోండి. సీ ఫిష్ గానీ ఇవి చాలా మంచి ప్రోటీన్. మళ్ళీ అక్కడ కూడా కొంత కల్తీ కలుస్తుంది కదండీ! నా సలహా ఏంటంటే పేదవాడి ప్రోటీన్ ఏంటంటే శనగలు, రాజ్మా,
బొబ్బర్లు, బఠానీలు ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఇక పెసలు, మినుములు వగైరా ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ప్రోటీన్ అవుతుంది. అంటే జంతు సంబంధిత ప్రోటీన్ గుడ్డు, చేపలు, మాంసాలు ఓకే మీ ఇష్టం. జంతువుతో సంబంధం లేకుండా ఇప్పుడు నేను చెప్పాను కదండీ ఇవి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటాం. ఓకే ఓపిక ఉంటే మంచిదే, డ్రై ఫ్రూట్స్ బాగానే తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ డ్రై ఫ్రూట్సే తినాలని ఏమీ లేదండి. కాస్త వేరుశనగల దగ్గర నుంచి ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పుకున్న ధాన్యాలు, ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్. కానీ ఇప్పుడు సపోజు మనం మారిపోయాం, ఏది మిల్లెట్స్ వగైరా తింటున్నాం అనుకుందాం, రాగులు, సజ్జలు, అందులో సరిపడా ప్రోటీన్ ఉండదండి. చాలా చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. అందులో ఉండే వేరు మంచి విటమిన్స్, మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఆ ప్రోటీను సరిపోదు. సో మరి ప్రోటీన్ ఒకసారి తీసేసుకుంటే సరిపోతుందా అని కొంతమందికి డౌట్. అంటే ఉదయం పూట గట్టిగా తినేస్తే సరిపోతుందా? ప్రతి భోజనంలో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఎప్పటికప్పుడు ప్రోటీన్ శరీరానికి అందుతూ ఉంటే శరీరం ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటుంది కదండి. అంటే కండరాలని గట్టిగా ఉంచుద్ది. మనం వర్కౌట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, కండరాల్లో కాస్త చిరుగుదల, కొంత క్షీణత ఉంటుందండి. కానీ ప్రోటీన్ ఇస్తే మళ్ళీ బలంగా, మళ్ళీ గట్టిగా, మళ్ళీ దృఢంగా తయారవుతుంది. కాబట్టి ఇవి ఇవ్వండి అంటున్నారు. సో మరి మీరు బ్రేక్ఫాస్ట్లో గుడ్డుతో పాటు ఇవి యాడ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం యాడ్ చేసుకోవచ్చు. సాయంత్రం కాయగూరలు, అంటే ప్రోటీన్ తినమన్నాను కదా అని చెప్పి మిగిలినవన్నీ మానొద్దండో, అవన్నీ తినండి. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం భలే ఉంటుందండి ప్రోటీన్కి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఆకలి వేయనివ్వదు. హెల్తీగా ఉంచుద్ది, ఆరోగ్యంగా ఉంచుద్ది, ఫిట్గా ఉంచుద్ది. కానీ ఆకలి వేయనివ్వదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మీరు ఫ్రూట్ జ్యూసో లేకపోతే కాయగూరల జ్యూసో ఇంకోటో తిన్నా కానీ 1-2 గుడ్లు తిని చూడండి, ఆకలేస్తుందా? మధ్యాహ్నం దాకా ఆకలేయదు. సో మరి ఈ ప్రోటీన్ లోపం అనేది లేకుండా చూసుకుంటే ఇన్ని రకాలు ఉంటాయండి. అయితే కొంతమందికి అసలు నాకు ప్రోటీన్ బలహీనత ఉందా, అంటే ప్రోటీన్ లోపం ఉందా, ఎలా కనిపెట్టాలి అని కొంతమంది అడుగుతారు. చిన్న చిన్న వాటికి అలసిపోతూ ఉంటారండి. చాలా చిన్న పనులకో, చిన్న గేమ్స్ ఆడుతూనో దానికి కూడా అలసిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాలి ప్రోటీన్ లోపం ఉంది అని. 2, బరువు తగ్గాలి అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు తగ్గిపోతూ ఉంటారు, బరువు తగ్గిపోతున్నారు, మరి అది కూడా గుర్తుంచుకోండి, ప్రోటీన్ లోపం ఉంది అనేది. తర్వాత వచ్చి జుట్టు రాలుతుంది, జుట్టు విచ్చలవిడిగా రాలిపోతుంది అంటే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి, మరి ప్రోటీన్ లోపం ఉందని చెప్పి జాగ్రత్త పడాలి. ఇంకా చర్మ సమస్యలు, స్కిన్ డిసీజెస్, గజ్జి, తామర దగ్గర నుంచి చర్మం పొడిబారటం దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి కదండి. మరి వీటికి కూడా ప్రోటీన్ లోపం ఉందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కండరాల నొప్పి, చిన్న చిన్న వాటికి ఒళ్ళు నొప్పులు వగైరా వస్తూ ఉంటాయి కదండి, ఇక్కడ కూడా ప్రోటీన్ లోపం ఉందని అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చీటికి మాటికి జలుబులు, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి కదండి, జ్వరాలు, ఇది కూడా రావడానికి ప్రోటీన్ లోపం ఉంది అని గమనించండి. అలాగే కొంతమందికి చిన్న చిన్న గాయమైనా కానీ తొందరగా తగ్గదు, చాలా చాలా ఏడిపించేస్తూ ఉంటుంది. సో మరి మీరు కూడా ప్రోటీన్ లోపం ఉంది అనేది గమనించండి. ప్రోటీన్కు ఉన్న గొప్ప శక్తి ఏంటి అంటే ఆకలి వేయనివ్వకుండా చేస్తుందండి. మనకి హార్మోన్సే సమస్య, బాగా మానసిక ఆందోళన ఉంది, చాలా ఇబ్బందిగా చికాగ్గా ఉన్నప్పుడు మీరు గమనించండి, పిచ్చి పిచ్చిగా తినేస్తామండి, ఏది పడితే అది తినేస్తాం. ముఖ్యంగా స్వీట్స్, జంక్ ఫుడ్స్ తినేస్తాం కదండి. ఇక్కడ గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లు దీనికి కారణం అవుతాయి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నామో ఈ గ్రెలిన్, లెప్టిన్ అనేవి అలా పడి ఉంటాయండి, అంటే అణిగి ఉంటాయి అన్నట్టు. అణిగి ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆకలి పెద్దగా వేయదు, కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. రెండోది, ఆ కడుపు కృత్రిమంగా నిండిన ఫీలింగ్ కాదు, మంచి ఫుడ్డే తీసుకున్నాం కాబట్టి శరీరం పడిపోయే అవకాశం లేదు. సో మరి ఈ ప్రోటీన్ విషయంలో చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. ఫేమస్ డైటీషియన్స్ ఏవైతే ఇచ్చారో అవే ఇస్తున్నానండి, గుర్తుంచుకోండి. మళ్ళీ కూడా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించండి తప్పించి అనవసరమైన అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. సో మరి ఫేమస్ డైటీషియన్స్ ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా మీ భాషలో చెప్పాలి అనే తాపత్రయం తప్పించి వేరే ఏమీ లేదు. మరి ఇంత మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకోవాలి అంటే ఇదిగో చూసారుగా, పొద్దున్నే వాకింగ్కి వచ్చి మళ్ళీ కొంతసేపు నేను కేటాయించుకొని మీకోసం ఇది చేసేస్తున్నానండి. సో మరి ఒక లైక్ ఇస్తే ఇలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారండి ఈ విషయం మీద ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే 95 సంవత్సరాల యోధుడిని ఒకళ్ళని పరిచయం చేస్తాను మీకు. 95 ఏళ్ళు అంటే మనలో చాలామంది ఉండం, ఉన్నా ఏ మంచం మీదో హాస్పిటల్లోనే ఉంటాం. కానీ ఆయన ఎంత ఫిట్గా ఉంటాడంటే జిమ్ నడుపుతూ ఉంటాడు. నేనే చెప్పాను, ఆన్లైన్లోకి రండి, మా వాళ్ళకి టిప్స్ చెప్పండి, కోచింగ్ ఇవ్వండి, మాకు కూడా మీలాగా 95 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలని ఉంది అని చెప్పానండి. ఎస్ అన్నారు ఆయన. సో మరి ఇక ఈ లైఫ్ స్టైల్లో మనం ఎన్ని చెప్పుకున్నా కానీ బతికినాయని చెప్పడం, అప్పటికి స్ట్రాంగ్గా, సినిమా హీరోలు కూడా లేరండి, అంత స్ట్రాంగ్గా ఉంటాడు అన్నట్టు ఆయన. విజయవాడే, త్వరలో పరిచయం చేసేస్తాను. కామెంట్లో అడగండి దయచేసి, మీరు కామెంట్లో ఎంతమంది అడిగితే అంతమంది
ఆయనతో త్వరగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తాను. రెగ్యులర్‌గా ఆయనతో సెషన్స్ గూడా నేను పెట్టిస్తానండి. థ్యాంక్ యూ.